ఇప్పుడు కాకపోతే ఎప్పుడోకప్పుడు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందేగా. పెళ్ళయ్యాక ఎలాగో బరువు బాధ్యతలు పంచుకోవాలి. అదేదో పెళ్లికి ముందే నా బాధ్యతలో పాలు పంచుకుంటావని. అసలు నువ్వింత మోసం చేశావని తెలిస్తే మీ అమ్మ బతుకుతుందా అని. ఎందుకు దాచినవు సీనయ్య ఆ నిజం? తప్పైపోయిందమ్మా. ఎవడ్రా నీకమ్మా? నన్ను అమ్మ అని పిలిచేట అర్హత నీకు లేదు. అమ్మా, ఎప్పుడైతే నువ్వు నన్ను మోసం చేసినవన్న నిజం బయటపడినదో అప్పుడే నీకు నాకు బంధం తెగిపోయినది. పో ఇక్కడి నుంచి, పో ఈ ఊరి నుంచి. నా కంటికి కనిపించనంత దూరం పో. అమ్మా, తప్పైపోయిందమ్మా. నీ బిడ్డను కాదనకమ్మా. నన్ను నీకు దూరం చేయకమ్మా. నువ్వు లేకుండా నేను బ్రతకలేనమ్మా. కావాలంటే ఇంకేదైనా శిక్ష వేయమ్మా, భరిస్తాను. అంతేకాని నన్ను నీ నుంచి దూరం పోవని మాత్రం చెప్పొద్దమ్మా. నీ కాళ్ళు పట్టు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీకు సంబంధించిన ఎటువంటి జ్ఞాపకం నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి, వెళ్ళిపో. కళ ఇంత కర్కశంగా ఉంటే నిజంగా జరిగితే జరగకూడదు. సీనయ్య, లగ్న పత్రికల గురించి రమ్మని మీ మామకు చెప్పినవా? చెప్పానమ్మా, చెప్పాను. రేపు ఉదయం వస్తా అన్నాడు. పద్మావతి నీకు తగిన జోడి సీనయ్య. చూడనీకి సాక్షాత్తు ఆ పద్మావతి శ్రీనివాసుల లెక్కనే ఉంటారు. చదువు సంస్కారం నేర్పుతుందని అందరంటారు, కానీ నేను నమ్మను. అక్షర ముక్క కూడా చదవని పద్మావతి ఎంత ఒద్దికగా, ఎంత వినయంగా, ఎంత అణకువగుంటది. గందుకే నాకు నచ్చినది. ఈ ఇంటికి కోడలైతున్నది. పొద్దుపోయినది, పోయి పండుకోపో. గట్లనే అమ్మా. తల్లిపోతే చిన్న కొడుకే తల కొరివి పెట్టాలి. నిన్ను దూరంగా పెట్టిందనుకో, నీకు ఆ అదృష్టం కూడా ఉండదు. అసలు నువ్వింత మోసం చేశావని తెలిస్తే మీ అమ్మ బతుకుతుందా అని. స్వామి, నిజం బయటపడకుండా నువ్వే కాపాడాలి. ఈ సమస్య నుండి నువ్వే గట్టెక్కించాలి. నువ్వు కనుక నన్ను కాపాడకపోతే కన్న తల్లికి, ప్రేమించిన అమ్మాయికి దూరమై జీవోత్సవంలో బ్రతకాలి.
ఇది నేను నీకిచ్చే మరో బహుమతి. ఏంటిది? ఇంటికెళ్ళాక నువ్వే చూడు. తీసుకో. సినియా, అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు గదిలోకి అబ్బాయి రాకూడదు. తప్పు. పారాయమ్మాయి గదిలోకి వెళ్తే తప్పు, కానీ కాబోయే భార్య గదిలోకి వస్తే తప్పు కాదులే. ఆ, మ్హూ. నాకు భయం వేస్తుంది. గుండె గదిలో దాచుకున్నావు, ఇంటి గదిలోకి వస్తే భయపడుతున్నావు. ఏంటి పద్దు ఇది? గుండెల్లో ఉంటే కుసలాడుకోవచ్చు, కళ్ళల్లో ఉంటే దాచుకోవచ్చు, కానీ ఎదురుగా ఉంటే ఏమైనా చేస్తావని. ఏం చేస్తానని? నిన్ను ఏం చేసే అధికారమైనా నాకుంది తెలుసా? తెలుసు, కానీ అవన్నీ పెళ్ళయ్యాకే. అలాగా? లగ్నపత్రిక దాకా వచ్చిందంటే సగం పెళ్ళైనట్టేగా. అయితే నీపై నాకు సగం అధికారం ఉంది. అయితే నీపైన కూడా నాకు సగం అధికారం ఉంది. అయితే ఏమైనా చేసుకో, నేను సిద్ధం. ఆహా, బాగానే సిద్ధపడుచున్నట్టున్నావు. ప్రియురాలు పెళ్ళాం కాబోతుంది, పైగా ఇంట్లో ఒంటరిగా ఉంది. తుంటరి పనులు చెయ్యాలిగా. అయిష్టమా భయమా? నేనొచ్చింది నిన్ను ఆట పట్టించడానికి కాదు. నేను ప్రేమతో ఇచ్చిన కానుకని నేనే ప్రేమగా అలంకరిద్దామని.
నువ్వు చెప్పు తులసి, తల్లివి, నీకు తెలియకుండా ఉంటదా? చెప్పు. ఒంటి మీదున్నవన్నీ గిల్ట్ నగలండి. దానికి బంగారంతో చేసిన నగ ఒక్కటంటే ఒక్కటి లేదండి. ఒక్కరు కూడా నిజం చెప్పి చావరుగా గీ కొంపలా. నిజం చెప్తే చస్తామన్న గండం ఉందేమో. నిజాలెందుకు చెప్తారు? ఈళ్ళెందుకు చస్తారు? మంది కొంపల మీద పడి తినడం తప్ప సిగ్గా శరవా ఈళ్ళ మొక్కాలకి. ఛీ, వీళ్ళకి చావు కూడా రాదు. గా రోజు మొన్న దుర్గం వచ్చిన్నాడు, ఈసమెత్తు బంగారం కూడా లేదమ్మా అని అవ్వో 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 వచ్చి అబద్ధం ఆడిండ్రు. ఎంత ఎంత అబద్ధాల కోర్లీళ్ళు. దీన్ని కూడా నా సొమ్ముతోనే కోనుంటారు. లేదంటే గీ దరిద్రులకి ఇంత డబ్బు యాడ్నించొస్తది? చెప్తా, వీళ్ళ సంగతేందో ఇంకా చూడాల్సిందే. ఈ డబ్బు కూడా ఈయన్నే ఏడో దాచిపెట్టుంటారు. ఏడబెట్టుంటారు? అక్క, ఆ, ఏంటి నువ్వు చేస్తున్న పని? అయినా మా గదిలో నీకేంటి పని? ఇలా దొంగచాటుగా మా బీరువాలో ఏం వెతుకుతున్నావు? ఏంది? ఇది నీ గదా? నాకేం పనా? నీ బీరువాని నేను దొంగలాగా ఎతుకుతున్నానా? ఏందే నువ్వు మాట్లాడేది? అసలు ఈ ఇల్లు ఎవరిది? మీ అమ్మదా? మీ అబ్బదా? లేక నిన్ను కట్టుకున్న నీ మొగుడుదా? ఎవరిదే చెప్పు. ఈ ఇల్లు ఎవరిది చెప్పు. నా ఇంట్లో అప్పడంగా పడి మేస్తా నా వస్తువులన్నీ వాడుకుంటారు. నన్నే అమ్మో అమ్మో నన్నే దొంగ అంటావులే నువ్వు. ఎంత ధైర్యమే నీకు నొంగనాచి. నువ్వన్నవన్నీ నిజాలే కావచ్చక్క. కానీ ఇక్కడ మేము ఉంటున్నప్పుడు, మీ వస్తువులు మేం వాడుతున్నప్పుడు ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పి తీసుకోవాలి కదా. అంతేగాని ఎవరూ లేనప్పుడు ఇలా చేయడం పద్ధతి కాదక్కా. ఎవ్వరూ లేనప్పుడు ఎతికినానంటే నేనేమైనా దొంగనా? అలా అని నేననలేదు. గట్ల అనలేదు, కానీ దాని అర్థం గదే కదా. అవునవును, ఏదైనా నా లెక్క సూటిగా మాట్లాడు నీకు అలవాట్లేదు గదే. దొంగ తిరుగుడే గంత. అందుకే నన్ను దొంగ అంటున్నావు. ఇంకేమైనా కూడా అంటావు రేపు. నా ఉద్దేశం అది కాదక్కా. నీకేదైనా అవసరం ఉంటే నన్ను అడగాలిగా. ఏంది? నిన్ను అడగలనా? ఏమని అడగలమ్మా? అసలు నీకు ఈడ ఏముందని అడగాలే? అడగాలట, అడగాలి. అడిగితే నిజాలు చెప్తారులే మీరు. నీ కూతురు పెండ్లికి ఖర్చు పెడతాన్న సొమ్ములో ప్రతి పైసా కూడా నాదే. గది నాకు కూడా తెలుసు. నా మొగుడు నాకు తెలియకుండా తెచ్చి మీ బొంద మీద పెట్టిండే. నా సొమ్ము నాకు తిరిగి ఇయ్యకుంటే ఏం చేస్తానో చెప్పినాక కూడా ఇంకా నా సొమ్ము నాకు తిరిగి ఇయ్యలేదంటే ఏమనాలే మిమ్మల్ని? ఏమనాలే? అమ్మా తులసి గారు, అయ్యా సత్యం గారు, నా సొమ్ము నాకు ఇచ్చేయండి అయ్యా అని మీ కాళ్ళు పట్టుకోవాలా? చెప్పమ్మా చెప్పు. కాళ్ళు పట్టుకోవాలా లేక కాళ్ళు ఇరగొట్టాలా? ఏయ్ తులసి, నా పైసలు నాకు తెచ్చిచ్చేయి. నేనెళ్ళిపోతా.
ఇవ్వు, నేను వెళ్ళిపోతానే, తెచ్చివ్వు. ఇవ్వవా? ఆ? ఏంది, నా పైసలు కూడా నాకు ఇయ్యరా? మాట్లాడడానికి నోరొస్తాంది గాని ఆ డబ్బులు ఇవ్వడానికి మాత్రం చేతులు వస్తలేవా? ఇంకా ఎందుకే నువ్వీడా? నువ్వు ఉండే ఇల్లు నాది, నువ్వు తినే తిండి కూడా నాదే. ఈ అన్ని వదిలిపెట్టి ఓయ్ మర్యాదగా ముందు ఈ నుంచి బయటికి పో. ఏందట్ట చూస్తున్నావు? నువ్వు విన్నది నిజమే, సరిగ్గానే విన్నావు. ముందు బయట నడు, లేకుంటే బెడ పట్టి నిన్ను బయటికి తిడతాను. పోదనే, పద. ఓయ్ తులసి, నువ్వు నీ మొగుడు నా ఇంట్లోకి రావాలన్నా, ఈ ఇంట్లో శుభకార్యం జరగాలన్నా నా పైసలు నాకు ఇయ్యాలే. గొప్పటిదాకా నువ్వు ఈ ఎండలోనే నిలబడాలే. తులసి, ఏం జరిగింది? ఏమిటి ఇక్కడ? ఏమైంది తులసి? వెళదాంరా. ఏం తులసి, ఎందుకలా నిలబడ్డా? ఓయ్ ఆగున్రే. గా దుర్గం ఇచ్చిందంటూ నా మొగుడు అబద్ధవాడి ఇచ్చిన సొమ్ముని నువ్వు మర్యాదగా ఇచ్చిన వరకు నువ్వు ఈ ఇంట్లోకి రావచ్చు. ఈ ఇంట్లో ఉండి నీ కూతురి పెండ్లి కూడా చేసుకోవచ్చు. లేదనుకో లోనికి రానవసరంలే, అట్నుంచటే బయటికి పోవచ్చు. ఇగో బాధపడ్డా భయపడ్డా లాభం లేదు సత్యం. పైసలు ఇచ్చిండ్రనుకో మంచి జరుగుద్ది, లేదనుకో మంచిగుండదు. ఆలోచించుకోండ్రి. నీ కూతురు గుడికి పోయినది, వచ్చేలోగా మనం పరిష్కరించుకున్నామనుకో మంచిగుంటది. లేదనుకో దాన్ని కూడా గాడనే నిలబెడతా. అసలే కాబోయే పెండి కూతురాయే. ఆలోచించుకోండ్రి.